సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మిథున రాశి వారి గ్రహస్థితి చూస్తే చతుర్థంలో కేతువు, అలాగే 9వ స్థానంలో కుజ శనులు ఉన్నారు. కుజుడు వచ్చేసి 20వ తారీఖు ఏప్రిల్ 20 దశమంలోకి వెళ్తున్నాడు. ఇక దశమంలో శుక్ర రాహు గురులు ఉన్నారు. శుక్ర రాహు రాహులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు ఏకాదశంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు వచ్చేసి 25వ తారీఖు ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. బుధుడు వచ్చేసి బుధ గురులు ఇద్దరు కూడా ఏకాదశం నుంచి బుధుడు దశమంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉన్నాడు. తర్వాత దశమంలోకి వెళ్తున్నాడు వక్రీకరించి. అయినప్పటికీ కూడా మంచి శుభయోగాలను ఇస్తాడు. దశమ స్థానంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన, ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో చాకచక్యంగా ముందడుగు వేస్తారు. ఏదైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి శుభ ఫలితాలు ఆర్థికంగా కలుగుతాయి. ఇక కుటుంబపరమైన విషయాలకు చూసుకుంటే రవి వచ్చేసి దశమంలోంచి ఏకాదశంలోకి వస్తున్నాడు. ఇది చాలా శుభయోగం. ఏకాదశం ఉచ్చస్థితి కాబట్టి అందుట్లో మిథున రాశి వారికి ఏకాదశ రవి ఉచ్చస్థితిలో ఉండడం చాలా శుభయోగం. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి అనుకూలత, శుభయోగాలు, కుటుంబపరమైన విషయాలలో ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సమస్యలన్నా కూడా పరిష్కారాలు జరిగిపోతాయి. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఈ మాసమంతా కూడా తప్పకుండా గృహ నిర్మాణాలకు సంబంధించి స్థలాలు కొనాలన్నా కూడా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఇవన్నీ అనుకూలిస్తాయి. అటువంటి ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకైతే 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి దశమంలోంచి ఏకాదశంలోకి వస్తున్నాడు. ఇది కూడా శుభయోగంగా చెప్పుకోవాలి. శుక్రుడు ఏకాదశంలో శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి తప్పకుండా విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలుస్తారు. ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. ఏదైనా కూడా సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు అనేటివి కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. పంచమాధిపతి 6వ స్థానాధిపతి కుజుడు దశమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా మీకున్న రుణ బాధ అనేది కొంతవరకు నివృత్తి అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభాలు ఏదైనా సానుకూలమైన దృక్పథం అనేది, సానుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శని 9వ స్థానంలో కుజుడితో ఉన్నాడు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలేమి ఇబ్బంది పెట్టకపోయే అవకాశం ఈ నెలంతా కూడా ఉంటుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. అలాగే స్థలాలు ఏదైనా మీకు రావాల్సిన పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత కలుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి బృహస్పతి ఏకాదశంలో ఉన్నాడు. దశంలో కుజ రవి శుక్ర రాహువులు ఉన్నారు. పూర్వార్ధము అంతా కూడా అనుకూలిస్తుంది, ఉత్తరార్ధం కూడా అనుకూలిస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసే వారికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపారం రంగంలోని వారు చాలా విశేషంగా ధనలాభం పొందుతారు. ఇక దాంతోపాటు వ్యవసాయ రంగం కానీ, చేనేత రంగం కానీ, లేదంటే చేతి వృత్తుల వారు కానీ విశేషంగా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో జీతాలు పెరగడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి.
అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఇష్టదేవత సంబంధించిన దేవాలయాలను దర్శించుకోండి. ఇక దాంతోపాటు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం కానీ, ఖడ్గమాల కానీ, కనకదార స్తోత్రం కానీ చేసుకోండి. ఆ మూడిట్లో ఏది చేసుకున్నా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వీరు చేసుకోవాల్సిన పాశుపతం గురించి చూసుకుంటే నవగ్రహ పాశుపతం చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి వారికి 2024వ సంవత్సరం రాశి ఏప్రిల్ మాస